హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో మా పెరట్లో కాసిన పనసకాయతో బిర్యానీ చూపించాను కదా. ఈ వీడియోలో మా పెరట్లో కాసిన పనసకాయతో పనసకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పనస ముక్కలతో కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం పనసకాయని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. అది మనకి డైరెక్ట్గా మార్కెట్లో మనకి పనస ముక్కలు దొరికేస్తున్నాయి. లేకపోయినా కట్ చేసుకోవాలి అనుకుంటే ఆ జాక్ ఫ్రూట్ కటింగ్, పనస ముక్కలు కట్ చేసుకోవడం నేను డీటెయిల్గా ఒక షార్ట్ పెట్టాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పనస ముక్కలు అన్నిటినీ కట్ చేసుకుని పెట్టుకున్నాక ఒక బౌల్లో హాట్ వాటర్ వేసుకోవాలి. ఒక బౌల్లో హాట్ వాటర్ వేసుకొని ఆ పనస ముక్కలన్నింటినీ అందులో వేసి ఒక 10 నిమిషాల పాటు ఆ హాట్ వాటర్లో ఉంచుకోవాలి. అప్పుడు వగర్ లాంటిది అలాంటివి ఏమైనా ఉంటే ఆ పనస ముక్కలకి అవన్నీ పోతుందన్నమాట. సో హాట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. తర్వాత హాట్ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఆ పనస ముక్కలన్నింటినీ వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇలా పనస ముక్కలన్నీ బౌల్లో వేసుకున్నాక దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం గట్టి పెరుగు, పసుపు, కారం, కసూరి మేతి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టి పెరుగు లేని వాళ్ళు మనకున్న పెరుగు ఉంటుంది కదా, పెరుగుని ముస్లిన్ క్లాత్లో వేసి కొంచెం గట్టిగా పిండేస్తే వాటర్ అంతా వచ్చేసి గట్టిగా ఉన్న పెరుగు ఆ క్లాత్లో ఉంటుందన్నమాట. సో అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బయట హంగ్ కర్డ్ అని అడిగితే అది కూడా దొరికేస్తుంది. గట్టి పెరుగు మాత్రమే యూజ్ చేయాలి మ్యారినేషన్కి. ఒకవేళ పల్చటిది యూజ్ చేస్తే ముందే పల్చగా అయిపోతుంది కదా, సో మూకుళ్ళలో వేసినప్పుడు ఇంకా పల్చగా అయిపోతుంది అనమాట. ఇలా అరగంట పాటు పనస ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్న పనస ముక్కల్ని మొత్తం అందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసిన వెంటనే కొంచెం వాటర్లా పైకి తేలింది, అంటే కర్డ్ అనేది కొంచెం పల్చన అయిపోయింది అనమాట. సో గట్టి పెరుగు మాత్రమే యూజ్ చేయండి. ఇలా మొత్తం ముక్కలన్నిటిని వేసి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయి ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్నాక వాటిని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద మళ్ళీ మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలి. అంటే లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా వేగిపోయాక ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకొని టొమాటోలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి.
చూసారు కదా, టమాటో ముక్కలు మొత్తం మెత్తగా బాగా వేగిపోయి కొంచెం గ్రేవీలా అయిపోయింది. ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనస ముక్కల్ని వేసుకోవాలి. ఇలా పనస ముక్కలన్నీ ముక్కుల్లో వేసి దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మన గ్రేవీ కన్సిస్టెన్సీని మొత్తం అడ్జస్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మూకుడు మీద మూత పెట్టేసి ఒక పావుగంట పాటు కుక్ చేసుకోవాలి. పావుగంట తర్వాత మూకుతో తీసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే పనస ముక్కల మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. అస్సలు చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా వీడియోస్ కానీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.